బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ 39. కథలోకి వెళ్తే ఇప్పుడు వనరబుల్ 1 యొక్క బాడీ మొత్తం అంతమైపోయి ఉంటుంది, ఎందుకంటే మైండ్ సైని నాశనం చేసినందుకు యూఏ మరియు టియన్వు. అయితే ఇలా అయిన తర్వాత మాస్టర్ లింగ్ తన మాస్టర్ యొక్క బాడీ లోపల నుంచి లోపలికి వస్తాడు, ఎందుకంటే విచిత్రంగా జరుగుతుంది అని చెప్పేసి. అయితే లోపల ఉన్న వనరబుల్ 1తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత నాకు ఇప్పుడు రూపం లేదు, ఏదీ లేదు, అండ్ ఇప్పుడు నువ్వు చాలా వీక్ అని చెప్పేసి తనని అంతం చేస్తాడు. ఇలా అంతం చేసిన తర్వాత తనలోని ఉన్న జేడ్ పెండెంట్ సడన్గా టోటల్గా బ్లాక్ అవుట్ అవుతుంది. అయితే యూహే తన ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఉంటుంది. అయితే అప్పుడే తనకి తన జేడ్ పెండెంట్ డిఫరెంట్గా అయినట్టు కనిపిస్తుంది. మరొక వైపు స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ మొత్తం చేంజ్ అవుతాయి. మరొక వైపు టియన్వు తన డ్రాగన్ వ్యాలీ మొత్తం ఒక షీల్డ్ని కప్పుతాడు. ఎందుకు అని అంటే తనకి అర్థమవుతుంది ఏదో విచిత్రంగా జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ మరోవైపు స్టూడెంట్స్ అందరూ కలిసి వనరబుల్ని ఆపాలి అని అనుకుంటారు. అయితే వనరబుల్ని ఎంత ఆపాలి అని అనుకున్నా అస్సలు కుదరదు. మీరు చీమల్ లాంటి వారు, మీరు నన్ను ఆపాలి అనుకుంటున్నారా? మీరు ఎన్నటికైనా సరే అంతం అవ్వాల్సిందే అని చెప్పేసి తన పవర్ని అన్లీష్ చేస్తాడు. సో దీంతో ఒక బ్లాక్ డార్క్ సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత తను అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటాడు. కానీ అప్పుడే యూహే కూడా వస్తుంది. యూహే వచ్చిన తర్వాత తనతో ఇక ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత నువ్వు కూడా డార్క్ ప్రాక్టీషనర్వే, నీకు ఒకటి తెలుసా, నీ మాస్టర్ చనిపోయాడు, చాలా ఆపడానికి ట్రై చేశాడు అని చెప్పేసి తనని కావాలని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు వనరబుల్. అయినప్పటికీ కూడా తను డిస్టర్బ్ అవుతుంది. కానీ అప్పుడే షౌషంగ్ వస్తాడు. వచ్చి తనని కాపాడి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, నువ్వు బయటపడు అని చెప్పేసి షౌషంగ్ అంటాడు. షౌషంగ్ని చాలా ఎక్కువగా గాయపరుస్తాడు. అప్పుడే తనకి తన మాస్టర్ గుర్తొస్తారు, తన మాస్టర్ ఎలా తనని చూసుకునేవాడు అని చెప్పేసి. అయితే అప్పుడే ఇంకా యూహే ఇంకా ఎక్కువగా ఏడ్చుకుంటూ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ డార్క్ వాయిడ్లోకి వెళ్ళిపోయినట్టు. అప్పుడే తను బయటికి వచ్చేసి తను డ్రాగన్ పవర్స్ని యూజ్ చేస్తుంది. దీన్ని చూసి వనరబుల్కి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అయితే టియన్వు అక్కడికి వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత ఏం కాలేదు, డోంట్ వరీ అని చెప్పేసి తనని దగ్గరికి తీసుకుంటాడు. మాస్టర్ చనిపోయాడు అని చెప్పేసి తనకు కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ డోంట్ వరీ అని చెప్పేసి ఇద్దరు హక్ చేసుకుంటారు. హక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షౌషంగ్కి చాలా తక్కువ పవర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం షౌషంగ్కి నొప్పి లేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిని ఆపుతుంది అదే కాబట్టి. అలాగే ప్రపంచం మొత్తం టోటల్గా డార్క్నెస్లో మునిగిపోతూ ఉంటుంది. అలా అయిపోతూ ఉన్న తర్వాత ఇప్పుడు డ్రాగన్ వ్యాలీలో మనం అందరినీ కాపాడుకుంటూ ఉండొచ్చు. అక్కడ నేను షీల్డ్ని ఏర్పాటు చేశా అన్న తర్వాత చాలామంది ఎవరైతే రెఫ్యూజీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా డ్రాగన్ వ్యాలీకి వస్తూ ఉంటారు. షౌషంగ్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి అయితే అక్కడ ఉన్న వాళ్ళకి తనకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అయితే డ్రాగన్ వ్యాలీ మొత్తంలో కూడా చాలామంది వచ్చినప్పటికీ ఇంకా బాధపడుకుంటూ ఉంటారు అందరూ కూడా. మరొక వైపు యూహే వెళ్ళి ఎవరైతే మనుషులు రాళ్ళలాగా మారిపోయారో వాళ్ళని నార్మల్ మనుషుల్లాగా చేయాలని చెప్పేసి డార్క్ ఎనర్జీని మొత్తం తీసుకోవాలి అని అనుకుంటుంది. కానీ కుదరదు. వెనుక నుంచి వాళ్ళు ఎవరైతే స్కూల్ మేట్స్ ఉన్నారో తన దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడి మీరు డ్రాగన్ వ్యాలీకి వెళ్ళండి అని చెప్పేసి తనని అక్కడికి తీసుకుంటుంది. నువ్వు రావు అని అంటే నేను రాను, నేను ఇంకా వేరే వాళ్ళని రక్షించాలి అని చెప్పేసి చెప్తుంది. ఇక మరొక వైపు మనకి టియన్వు ఇప్పుడు డార్క్ వనరబుల్తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే వనరబుల్ ఇప్పుడు టోటల్ బాడీ లేదు, తనకి ఎలాంటి బాడీ లేదు, ఏది లేదు. తన ఎంత ఫైట్ చేసినా సరే ఏమీ కాకుండా ఉంటుంది, కొద్దిసేపటికి మాత్రమే. ఇక మరొక వైపు అందరూ కలిసి సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది హోప్ ఇవ్వడానికి పనికొస్తుంది, కానీ మాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు అని చెప్పేసి అప్పుడు ఆ సెక్ట్ వాళ్ళు చెప్తారు. అయినప్పటికీ కూడా ఆ హోప్ తోటే అందరూ ఉంటారు. మరొక వైపు యూహే ఫైట్ చేసుకుంటూ ఉంటుంది. తను డార్క్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, కానీ తను కూడా చాలా ఎక్కువగా ఎగ్జాస్ట్ అవుతుంది. అప్పుడే టియన్వుతో మాట్లాడడానికి ఈ డివైస్ని టియన్వు దగ్గర కూడా ఈ డివైస్ ఉంది అని చెప్పేసి యూహేకి షౌషంగ్ ఒక డివైస్ని ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ డివైస్తో. అలా డివైస్తో మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు కూడా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. అయితే యూహే అంటుంది, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి. అయితే అయినప్పటికీ కూడా మనకి చాలామంది ఉన్నారు. ఇలా అన్న తర్వాత ఇద్దరు ఎగ్జాస్ట్ అయిపోయి చాలా ఎక్కువగా ఉన్నారు. అట్లీస్ట్
మనకు కొంతమంది ఉన్నారు రక్షించుకోవడానికి, మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి టియాన్వు అంటాడు. అయితే ఇద్దరు కూడా కలిసి పోరాడదాం అని చెప్పేసి ఒకరినొకరు జాగ్రత్తగా ఉంటారు. ఇద్దరికి కూడా హోప్ వస్తుంది. చివరికి ఇద్దరు కలిసి ఇక వనరబుల్ని ఎదిరించడానికి తన ముందుకు వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.